అందరికీ నమస్కారం. 10, 9, 8, 7 తరగతుల మొదటి పాఠాలు చెప్పాను. అయితే 6వ తరగతి కొత్త టెస్ట్ చెప్పే ముందుగా చిన్న వ్యాకరణాంశాన్ని చెప్పాలనిపించింది. ఎందుకు ఆ టెస్ట్ చూసిన తర్వాత నాకు వర్ణ సమామ్నాయం అంటే సంక్షిప్తంగా పిల్లలకి మన తెలుగు అక్షరమాలను పరిచయం చేయడం, ఆ అక్షరాలకి ఏమేమి పేర్లు ఉన్నాయో చెప్పడం ముఖ్యం. అప్పుడు దాన్ని బట్టి వాళ్ళు చక్కగా మీకు పాఠంలో విలీనమైపోతారు. మన తెలుగు భాషలో అక్షరాలు 56 ఉన్నాయి. సుసంపన్నమైన భాష మనది. ఇన్ని అక్షరాలు ఏ భాషలో లేవు. ఓ కంబోడియా భాషలోనో దేంట్లోనో 72 అక్షరాలు ఉన్నాయంటారు. ఇక అది పెద్దగా మనకు తెలియదు, కానీ మన తెలుగు భాషే తెలిసినంతవరకు 56 అక్షరాలు ఉన్నటువంటి పెద్ద భాష. ఇన్ని అక్షరాలు ఉండడం వల్ల ఏమిటి లాభం అంటే, ఏ శబ్దాన్నైనా మనం అలవోగ్గా పలకగలుగుతాం. మన స్వరపేటిక అంత సర్వసన్నద్ధంగా ఉంటుంది ఇన్ని సౌండ్లు చేయడం వల్ల. ఇతర భాషల్లో ఆ సౌలభ్యం లేదు. అందుకని మిగిలిన వాళ్ళు, ఒక భాషలో వాళ్ళు మరో భాష పదాలు మాట్లాడాలంటే పలకలు రుచరించలేరు. కానీ ప్రపంచంలో ఎన్ని భాషలు ఉన్నాయో అన్ని భాషలు ఎలా అక్షరాలు ఎలా పలకాలో మనం ఒక్కడమే పలకగలం. తెలుగు భాషలో మనం పుట్టడం అంటే తెలుగు భాష మాట్లాడేవాడిగా మనం జన్మించడం అనేది మన అదృష్టంగా చెప్పుకోవాలి. అంటే ఈ గొప్పతనాన్ని మనం తెలుసుకోకపోతే ఏమీ లేదు. ఇప్పుడు కాశీ వెళ్ళి మనం స్నానం చేస్తాం. కాశీ పవిత్రమైన జలము, గంగా అమ్మో అని పుణ్యం వస్తుంది అనుకుంటాం. కానీ అందులోనే చేపలు కప్పలు ఉన్నాయి, అవి స్నానం చేస్తున్నాయి. కానీ వాటికి ఇంత పవిత్రమైనటువంటి నదిలో నేను ఉన్నాననే సంగతి తెలియకపోవడం వల్ల వాడికి ఇది లేదు, పుణ్యం వచ్చే సమస్య లేదు. తెలుసుకోవాలి. అలాగే మనం ఇంత గొప్ప భాషలో మనం ఉన్నాం అనుకుంటే కాదు, ఏంటో ఆ గొప్పతనం తెలుసుకుంటే మనకు దాని ఫలితం వస్తుంది. ఈ తెలుగు భాషలో అక్షరాలు ఎన్ని ఉన్నాయి ముందు పిల్లలకి నేను ఇవన్నీ డిస్ప్లే చేస్తే బాగుండు, కానీ మీరు పండితులు కాబట్టి మీకు తెలుస్తుంది, అర్థమవుతుంది. ముందర అక్షరాలన్నీ రాసేయండి. తెలుగు భాషకు అక్షరాలు 56 పిల్లలను రాయమంటే కొంతమంది 51, 53 వరకు కూడా రాస్తారు. 56 రాయలేరు, ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడు కొన్ని అక్షరాలు వాడుకలో లేవు కాబట్టి. కానీ మనం మాత్రం ఒకసారి అక్షరాలన్నింటినీ పరిచయం చేయాలి. ఆ 56 అక్షరాలు అచ్చులు ఆ నుంచి అవ్వు వరకు రాయండి. అది ఒక లైన్. అచ్చులు అని బ్రాకెట్లో పెట్టండి. ఆ తర్వాత 0, అర 0 విసర్గ వేరే రాయండి. పిల్లల్ని అచ్చులు చెప్పంటే ఈ దగ్గర నుంచి అమ్మ అని కూడా చెప్పేస్తారు అచ్చుల్లోనే. కానీ ఆ 0, అర 0 విసర్గ అనేవి ప్రత్యేకంగా పలకలేం. ఇప్పుడు కాలాగా, పాలాగా, ఆలాగా పలకలేం. వాటిని 0 ఎలా పలుకుతాం? అనలేం కదా. అదేదో అక్షరం పక్కన ఉండాలి. అది అల్లు పక్కనో అచ్చు పక్కనో, అంటే అల్లు పక్కన పలకబడుతుంది, అచ్చు పక్కన పలకబడుతుంది. అలానే అది వేరే అక్షరం కాదంటే వేరే అక్షరమే. అందుకని వాటిని ఉభయాక్షరాలు ఏదో దాని పక్కనే ఆసరా ఉండాలి, అల్లుల పక్కన కానీ అచ్చుల పక్కన కానీ. అందుకని ఆ 3 అక్షరాలు ఉభయాక్షరాలు మధ్యలో రాయాలి. ఆ తర్వాత హల్లులు 37, అచ్చులు రాసినప్పుడు అల్లులు కూడా రాయాలి. రు లేలు అవి కూడా రాయాలి. మొత్తం అప్పుడు 16 అవుతాయి. కింద హల్లుల దగ్గరికి వచ్చేసరికి కా, ఖ, గా, ఘ, ঙ దూరంగా అక్షరాలు రాయండి. మళ్ళీ కింద కా కింద చా, సా అని ఉంటుంది. చందమామలో సా పైన మంచంలాగా ఉంటుంది. ఇప్పుడు వాటర్ లేదు కానీ ఉందని తెలియాలి కదా. చా, సా కింద జా, జా, ఝ, చా, సా, చా, సా, ఛ, జా, జా, ఝ, యా. అంటే ఆ కా కింద చా రాయాలి, మధ్యలో సా రాయండి, మళ్ళా పైన గా కింద జా రాయండి. అలా రాయండి వరుసగా. కా, ఖ, గా, ఘ రాస్తాం కదా. కా కింద చా, ఖా కింద ఛ, మళ్ళా గా కింద జా, పక్కనే మళ్ళా జా, ఝా కింద అక్కడ పైన ఘా కింద ఝా, ঙా కింద యా. 2 వర్గాలు అయిపోయాయి. ఇక మూడోది టాఠా డాఢా ణ, టాఠా డాఢా ణ, టాఠా డాఢా. ఆ మొదటి అక్షరం కింద రాయాలి. ఇప్పుడు మనకి సా, జా మాత్రం మధ్యలో వేరుగా కనిపిస్తాయి, మిగిలినన్నీ కూడా లైన్గా రాస్తూ ఉండాలి. టాఠా డాఢా ణ, తాథా దాధా న, పాఫా బాభా మా.
ఇవన్నిటినీ 5 వర్గాలు అంటారు. వర్గాలు కవర్గ, చవర్గ, టవర్గ, తవర్గ, పవర్గ అని ఒక్కొక్క వర్గంలో 5 అక్షరాలు ఉంటాయి కాబట్టి 5 25. కానీ చవర్గలో సాజా అనేవి 2 ఎక్కువగా ఉన్నాయి కదా, కాబట్టి మొత్తం వర్గాక్షరాలు 37 ఉంటాయి. అవి వర్గాలను స్పర్శన తర్వాత వాటి పేర్లు చెప్దాం. ముందు అలా రాయండి. అంటే ఇట్లా చదివితే వాళ్ళు వర్గాక్షరాల ప్రథమాక్షరాలన్నీ చదివితే కచెట తప, 3 అక్షరాలు చదివితే గజడ దబ, 5 అక్షరాలు చదివితే ఞాయానానామ, అలా రావాలి వరుసగా. అలా రాయండి. దాని కింద యా రా బండిరా లా లా వా, యా రా బండిరా లా లా వా 6 అక్షరాలు రాస్తాం. రా పక్కనే బండిరా, లా పక్కనే లా వా, కింద అట్టడుగున శా షా సా హ, శా షా సా హ. ఉచ్చారణ కూడా పిల్లల చేత బాగా చేయించాలమ్మా. ఇప్పుడు కొంతమంది శాంతి శంకర్ అంటూ ఉంటారు. అది ఎక్కడి నుంచి వచ్చిందో ఆ షా తెలియదు. ఆ నార్త్ ఇండియన్స్ అలా పలుకుతారు. మనకి షా అనేది లేదు, అసలు నార్త్ ఇండియన్స్ కూడా లేదు. ఎందుకంటే వాళ్ళకు కూడా ఆధారం సంస్కృత అక్షరాలే కదా. శా అనేది సంస్కృత అక్షరం. శా అంటే తాళవ్యం. ఇలా దవడ సహాయంతో శా అని పలకాలి. శంకర, శాస్త్రి, శాంతి, శేషము ఇలాగా. అంతేగాని శేషము, శాంతి, శంకర్ అంటే అది ఎక్స్ట్రా మాట్లాడినట్టు అర్థం. అలా చేసిన తర్వాత శేషాసహ రాస్తాం. ఆ యారాలవ అనేవి 6 అక్షరాలు, శేషాసహ అనే ఒక 10, ఈ యొక్క 4ను ఆ యారాలవ 6, 10, 10ను ఈ 37, 37 వర్గాక్షరాలు, 37ను 10 47, 47ను అచ్చులు 16, 53, ఉభయాక్షరాలు ఒక 3, మొత్తం 56 అక్షరాలు తెలుగు భాషలో ఉన్నాయి. ఇప్పుడు కొన్ని పదాలు, కొన్ని అక్షరాలు మనం తీసేసాం సౌలభ్యం కోసం. ఎందుకు, దానివల్ల లాభం లేదు ఎందుకని. అలాంటివి తీసేసిన వాటిలో బండిరా తీసేసాం, అరసున్నా ఒకటి వాడలేదు, లు ఒకటి తీసేసాం. అలాగే రు అరులు అంటాం కదా, అందులో 2 తీసేసాం. దాని గుర్తు ఒక హల్లు కింద రాసేటప్పుడు గుర్తుగా వాడతాం. కానీ ఆ రూతోటి ప్రారంభించే అక్షరాలే మనం ఆ రూతో ప్రారంభించడం మన నిమ్మకాయ రాతో రాసేస్తున్నాం. అలాగే సాజాల్లో అవి లేవు. అంటే రూ తీసేసాం, లేలు లేవు, అరసున్నా లేదు, సాజాలు లేవు. ఇవన్నీ తీసేయడం వల్ల ఏమైంది, మనకి కొన్ని అక్షరాలు పోయాయి. బండిరా తీసేసాం, ఇంకంతే. మిగిలిన వాడుతున్నాం అనుకోండి. ఇవన్నీ తొలగించేసినా సరే అక్షరాలు మనం వాడుతున్నాం. వాటిని ఎలాగోలా మేనేజ్ చేస్తారు. ఇప్పుడు వచ్చే రాబోయేటువంటి పుస్తకాల్లో కానీ ప్రచురణలో కానీ నేను చెప్పిన అక్షరాలు ఏమిటి కూడా రూ ఒకటి, అలు ఒకటి, అరసున్నా, తర్వాత సజలు, బండిరా అంటే 8 అక్షరాలని మనం ఇప్పుడు తీసేసాం. అది అక్కర్లేదురా లేకపోయినా పర్వాలేదని. అంటే 8 అక్షరాలు 48 అక్షరాలతో మనం కొనసాగిస్తుంది మన తెలుగు భాష. ఇంకా ముందు కొంతమంది వచ్చి ఇంకా ఇవి కూడా అక్కర్లేదని తీసేస్తారేమో. తీసేనేవ్వండి, ఏది ఉంటే అది. కొన్ని తెలుగు ఉంటేనే, అసలు తెలుగే లేదనుకుంటే అక్షరాలు పోతే మాత్రం మనకు వచ్చి చేసేది కలిగేదే ఉంది కనుక రాసేస్తాం. ఇప్పుడు రాస్తే వాళ్ళకి 56 అక్షరాలు వాళ్ళకి చెప్పండి. మనం తొలగించి చెప్పొద్దు, వాళ్ళు కావాల్సిన తొలగిపోయాయని తెలుసుకుంటారంతే. అచ్చులు 16, ఉభయాక్షరాలు 3, ఈ పంచవర్గాలు 37, యారాలావా అనేవి ఆ యొక్క 6, శేషాసహ 4. ముఖ్యంగా ఈ 4 భాగాలు చేశారు కాబట్టి 4 అంటే 5 భాగాలు చేసాం. అచ్చులు, ఉభయాక్షరాలు, వర్గాక్షరాలు, ఎరళవలు, శేషసహలు. అంటే హల్లుల్లో 3 భాగాలు చేసాం. ఉభయాక్షరాలు 1 భాగం, అచ్చులు 1 భాగం, మొత్తం 5 భాగాలుగా చేసుకున్నాం. అంటే పై వాటిని అచ్చులు అంటారు, కింద ఉభయాక్షరాలు అంటారు, కింద ఉన్న అన్నింటినీ హల్లులే అంటాం. హల్లుల్లో కూడా మళ్ళీ 3 భాగాలు. కానించి మా వరకు ఉన్న 5 వర్గాలని కూడా స్పర్శములు అంటారు, పంచవర్గాలు అంటారు. స్పర్శములు, పంచవర్గాలు. ఇక కింద యారాలావా ఉన్నాయే, యారాలావా అంటే యారా, బండిరా, లావా అవి 6. వాటిని అంతస్థములు అంటారు. అంతస్థములు అంటే మధ్యన ఉన్నవి. అంటే ఇక్కడ కాదు కానీ పాణినీయం రాసినటువంటి ఆ ఢమరక శబ్దంలో
అచ్చులకి హల్లులకి ఆ ఏరాలవ అనే మధ్యలో ఉంటాయి. అయ్యుండులోకి ఏవోంగ్ అయ్యవుచ్ అయ్యవుచ్ హల్లుపై అయ్యవరట్ అన్నప్పుడు యావారాలు అక్కడ ఉంటాయి. అవి మధ్యలో ఉన్నాయి కాబట్టి ఆయన అంతస్తములు అంటారు. కావాల్సిన ఇక్కడ కూడా మీరు అంతస్తములు చెప్పుకోండి. ఎలాగా? కింద శేషాసాహ ఉన్నాయి. శేషాసాహ అంటే అని ఊది పలుకుతాం, వాటిని శేషసాహలు ఉన్నాయి. పైన చూస్తే పంచవర్గాలు ఉన్నాయి. ఆ రెండింటికి మధ్యలో ఎరళవలు ఉన్నాయి. మధ్యలో ఉన్నవి అంతస్తములు అని అలా చెప్పండి. ఎరళవలు అంటే అంతస్తములు అని అర్థం. అంటే మొత్తం మీద ఒక బోర్డు మీద అన్నీ రాసి పిల్లలకి అక్షరాలన్నీ స్పష్టంగా రాయండి. అచ్చులు, ఉభయాక్షరాలు, పంచవర్గాలు, అంతస్తములు, ఓష్మములు వాటిని అన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి. అచ్చులకి స్వరములు అని పేరు. స్వరం లేకుండా అసలు ఉండదు. ఇవే అన్నిటికీ జీవనాధారం. వీటిని ప్రాణములు అంటారు అచ్చుల్ని. ఉభయాక్షరాలంటే అచ్చులకి హల్లులకి సంబంధించినవి అని అర్థం. హల్లులు అంటే ఇప్పుడు అచ్చుతో కలిసి ఉంటుంది. దీన్ని ప్రాణి అంటారు. అచ్చులనేమో ప్రాణములు అంటారు, హల్లుల్ని ప్రాణులు అంటారు. ప్రాణం ఉంటే కదా ప్రాణి ఉండేది. కాబట్టి ఆ అచ్చు సహాయంతో ఎన్ని పలకబడతాం. కాఖా గాఘా అన్నప్పుడు కా అన్నప్పుడు కా ఆ వినబడుతోంది. అసలు నిజంగా అక్కడ ఉన్న హల్లు క్ 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 గ్ అలా చదవాలి. అలా చదవలేం కాబట్టి ఒక స్వరం సహాయంతో, అచ్చు సహాయంతో, ఒక ప్రాణం సహాయంతో ప్రాణిని నిలబెడుతున్నాం. ఇలా అన్నీ ఉంటాయి. వీటిని స్థూలంగా ఎలా అభిషేకం చేస్తామో ఏంటో అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇప్పుడు అచ్చుల్లో రకాలే. అచ్చులు 16 చెప్పాం కదా. అందులో ఏ ఏ ఓ ఓ అనే అక్షరాలని వక్రములు అంటారు. వంకరగా ఉంటాయట అవి. అయ్యవుల్ని వక్రతమములు అంటారు. ఇంకా బాగా వంకరగా ఉంటాయట. వక్రములు ఏ ఏ ఏ ఏ ఓ ఓ అవి వక్రములు. అంటే సంస్కృతంలో మొదటి ఏ ఉండదు. ఏ ఓ దీర్ఘాలే ఉంటాయి. కానీ మనకు ఉన్నాయి కాబట్టి మనకి ఏ ఏ రెండు చెప్పుకోవాలి. ఏ ఏ ఓ ఓ అనే 4 అక్షరాలని వక్రములు అంటే వంకరగా ఉండేవి అని అర్థం. అయ్యవని ఇంకా బాగా వంకరగా ఉన్నాయి కాబట్టి వాటిని వక్రతమములు అంటారు. అలాగే అచ్చులు ఆ అన్నాం. ఆ అనేది ఒక మాత్ర కాలంలో పలుకుతాం. ఆ 2 మాత్ర కాలంలో పలుకుతాం. మాత్ర అంటే ఒక రెప్పపాటు అని చెప్పండి పిల్లలకి అంచనాగా. ఒక దెబ్బ కొట్టాం, అది మాత్ర. అంటే దీర్ఘాన్ని 2 మాత్రల కాలం, 2 అంతకంటే ఎక్కువ మాత్రల కాలంలో పలుకుతాం. ఇంకా అంతకంటే ఎక్కువ, ఇంకా 2, 3, 4, 5 మాత్రలు దాన్ని ప్లుతం అంటాం. ప్లుతాలన్నీ మనం రెగ్యులర్గా వాడం. ఏదైనా దూరంగా ఉన్న వాళ్ళని పిలిచేటప్పుడు రామారావు అన్నాను, అప్పుడు అంత దీర్ఘంగా సాగదీస్తాం అచ్చుని. కానీ సాధారణంగా అచ్చుని మనం మామూలుగా వాడుకగా చెప్పుకునేది లౌకికంగా హ్రస్వాలు, దీర్ఘాలు. పిల్లలకి చెప్పేటప్పుడు మొదట రాయండి, రెండో ఆ, మొదటి ఊ అలా చెప్పకండి. హ్రస్వాకారము, దీర్ఘ ఆకారము, హ్రస్వైకారము, దీర్ఘ ఈకారము అలాగే చెప్పండి. వాళ్ళకి అలా అలవాటు చేయండి. వాళ్ళకి రాదనుకుంటే అలాగ ఎందుకు రాదు? అన్నీ వచ్చినప్పుడు అది రాదా? మొదట రెండవ అలా మొదట రెండో సార్, అమ్మల మొదట రెండో రాయాల సార్ అంటుంటారు పిల్లల్ని. చాలామందిని చూశాను. ఆ 2 ఒకటేని గొడవ తీసేయండి. హ్రస్వము, దీర్ఘము. అలాగే అచ్చులు హ్రస్వములు, దీర్ఘములుగా అసలు ఉండేది ఆ, ఈ, ఊ, రు, లు, ఏ, ఓ అవే. వాటిని దీర్ఘాక్షరాలు కలిపేసరికి అన్నీ అవుతాయి. కాబట్టి అచ్చులని 16. అవి ఆ అచ్చులు తగులుకునే ఉంటాయి హల్లులకి. హల్లులు వేరే ఉండవు. ఇప్పుడు కా ఉందనుకోండి, కాకి ఆ తగిలిస్తే కా, ఆ తగిలిస్తే కా. అంటే అచ్చులను బట్టే హల్లు ఉంటుంది. ప్రత్యేకంగా హల్లు చూపించండి అంటే, కకారం చూపించమంటే క్ అని పొల్లు కకారం చూపించాలి. కా అంటే పైన ఆ కలిసి ఉంది కదా, కాబట్టి కింద ఉన్నవాడిని కూడా పొల్లు హల్లులే. పలకటం కోసం, ఉచ్చారణ సౌలభ్యం కోసం ఆ తగిలించాం అన్ని హల్లులకి కూడా. ఉభయాక్షరాలు 0, అర 0 విసర్గ. అర 0 కూడా ప్రయోజనం ఉంది. ఇప్పుడు ఆ ప్రయోజనం దూరం పెట్టేశారు కాబట్టి అది ఉన్నా లేకపోయినా ఒకటే తీసి పారేస్తున్నారు, రాయటం లేదు. కానీ అది లేకపోయినా దాన్ని ఉనికి తెలియజేసేట్టుగా అక్షరాలు ఇప్పుడు చాలా వచ్చేసాయి. పూజ చేశాను, అక్కడ ఆ జే ఎక్కడి నుంచి వచ్చిందంటే అది చేశాను కదా, జే అక్కడ వచ్చిందని ఇక అక్కడ అర 0 ఉండాలి. మరి లేదు, లేకపోతే అలా కూడా అవుతుందని అనుకుంటాం అంతే. ఇప్పుడు ఉభయాక్షరాలు అయిపోయాయి. ఇక ఆ తర్వాత హల్లుల దగ్గరికి వచ్చాం. హల్లులన్నీ మొత్తం 47 హల్లులు ఉన్నాయి. 47 37 37 అంతే కదా. ఈ కింద ఊష్మములు 4, అంతస్థములు 6,
వర్గాక్షరాలు 27. నేను ఇందాక 37 అని పొరపాటు చెప్పినట్టున్నాను. 5 నుండి 27, 37 కాదు, 27. ఆ 27 వర్గాక్షరాలని స్పర్శ కాదయో మావసాన స్పర్శాహ, కానించి మా వరకున్న వర్గాక్షరాలని స్పర్శములు అంటారు. ఇప్పుడు ఇవన్నీ మనం చెప్తే రేపొద్దున వాడి తెలుగు భాషా పండితుడు కావాలనుకుంటే చాలా సులువైపోతుంది ఆ కుర్రాడికి. అక్కడ కొత్తగా మనం నేర్చుకోక్కర్లా. ఇవన్నీ తెలుగు భాషకి, అందులో తెలుగు మాతృభాష అయిన వాళ్ళకి కొంచెం చెప్పాలి. ఆ వర్గాక్షరాల్లో అన్ని స్పర్శములు అంటారు. అలాగే కాఖా గాఘంగా ఉందా, దీన్ని కవర్గ అంటాం. కవర్గనే అంత దూరంగా కా వర్గ అనే 3 అక్షరాలు పెట్టడం కంటే కు అంటే చాలు కవర్గ అని అర్థం. అందుకని 5 వర్గాలను చెప్పాల్సి వచ్చినప్పుడు కుచుటు తుపు అంటే ఆ 27 అక్షరాలు చెప్పేసినట్టే. కు అంటే కవర్గ, చు చవర్గ. ఈ వర్గాక్షరాల్లో మొదటి అక్షరాలను చూద్దాం. కాచాట తప, కాచాట తప. 3 అక్షరాలను చూడండి. గజడ దబ. జారిపోతున్నట్టుగా ఉన్నాయి, చాలా సులువుగా ఉన్నాయి పలకటం. ఆ గజడ తపలతో పోల్చుకుంటే కచట తపలో కొంచెం కష్టంగా ఉన్నాయి పలకటం కదా, ఆ రెండింటిని పోల్చుకుంటే. అందుకని ఏమన్నా కొంచెం కష్టంగా పరుషంగా ఉన్నాయి కాబట్టి కచట తప అనే 5 అక్షరాలని పరుషములు అన్నారు. పౌరుషాలు కాదు, పరుషం. పరుషం అంటే కఠినం, కొంచెం పలకటానికి కొంచెం కష్టంగా ఉన్నాయి. ఎప్పుడు కష్టంగా ఉన్నాయి? ఆ పక్క గజడ దబ అనేటువంటి వాటితో, అంటే 3 అక్షరాలతో. వర్గలోని ప్రథమాక్షరాలన్నీ కచట దప అనే వాటిని పరుషాలు అంటారు. 3 అక్షరాలైన గజడ దబ అనే వాటిని సరళములు అంటారు. సరళం అంటే సులువుగా పలకబడేది. అవి సులువుగా ఉంటాయి, కఠినంగా ఉంటాయి. అదేమిటి సార్, మరి 2 అక్షరాలు 4 అక్షరాలు మరీ కఠినంగా ఉన్నాయి కదా, కాచాట తాప, వాటిని పరుషాలు అనరా అని. వాటిని మహాప్రాణాలు అంటారు. ఆ అక్షరాలను పలకడానికి నాభిలో నుంచి స్వరం రావాలి. అవి చాలా కఠినంగా పలికిపోయి పరుషములనే చిన్న పదం సరిపోదాడికి. వాటిని మహాప్రాణులు అంటారు, మహాప్రాణములు. కాబట్టి మహాప్రాణములని ఆ 2వ అక్షరం ఖా ఛ ఠ థ ఫ, 4వ అక్షరం ఘా ఝ ఢ ధ భ. ఈ 10 అక్షరాలని మహాప్రాణములు, వర్గయుక్కులు అంటారు. వర్గయుక్కులు అంటే రేపొద్దున 2 పదాలు కలిసినప్పుడు కానీ సమాసాలు జరిగినా సంధి జరిగినా అక్షరాలు మాత్రం మారవు, స్థిరంగా ఉంటాయి అంతే. తెలిసిందా? అందుకని వాడిని వర్గయుక్కులు అంటారు. ఇక చివరి అక్షరాలు ఉన్నాయి. ঙా యా నా నా మ. చాలామంది మన పండితులు కూడా కాఖాగా ఘ తర్వాత అక్షరాన్ని ఎలా పలకాలో ఇñ ఇణి అంటారు. ఒక కుర్రాన్ని అడిగాను, ఏమిటయ్యా చాచా జజ్జ ఇణి అంటున్నావు ఏమిటంటే, ఈ తర్వాత ప్లస్ రాస్తాం కదండి అందుకనే ఈ నీ అండి అనేసాడు. ఓయ్ బాబోయ్, వాడి తెలివితేటలు అలా ఉన్నాయి. అవన్నీ కూడా అనునాసికములు, ముక్కు సహాయంతో పలకాలి. అంటే కాఖాగా ঙా, ఆ చివరి అక్షరం కంఠంలో నుంచి ముక్కులో నుంచి రావాలి ఆ శబ్దం, అలా పలకాలి ঙాని. కాదయ అకుహ విసర్జనీయానాం కంఠాహ అని మన తర్వాత చెప్తాను. అంటే అక్షరాలు ఎక్కడ పుడుతున్నాయి? కవర్గంత కాఖా గా ఘా ঙా హా యా, యా కాదు హా, విసర్గ ఇవన్నీ కూడా ఆ ఆ హా కాఖా గా ఘా ঙా ఇవన్నీ కూడా కంఠంలో నుంచి పలుకుతున్నాయి. ఆ కంఠానికి ముక్కు తోడైతే ఆ కాఖా గా ఘ చివరక్షరం పలకాలి. దాన్ని కంఠంతో కాకుండా ముక్కుతో సహాయంతో కూడా పలుకుతారు. 2 ప్రయత్నాలు చేస్తాం, ఒక కంఠంలో నుంచి పలుకుతున్నాం, ఒకటి ముక్కుతో పలుకుతున్నాం దాన్ని. కాబట్టి కంఠంతో వచ్చేది ঙా, ముక్కు పలికితే 2 కలిగితే అది ঙా అని చదవాలి. ঙా, ఇñా కాదు, ঙా. అలాగే చాచా జాజ్జ ఇణి అంటారు. ఇణి కాదు, చాచా జాజ్జ యా, అది తాళవ్యాల సహాయంతో పలుకుతాం. చాచా జాజ్జ అనే వాటిని దవడల సహాయంతో పలుకుతాం. ఆ దవడలతో పాటు ముక్కు కూడా కలపాలి, అప్పుడు యా అవుతుంది. అది పైది ঙా, రెండవది యా యా యా, మూడవది అణ. అణ బేడ అణ అంటాం. అణ కాదు, ఒక్కసారి 4 తీసుకెళ్ళి మూర్ధన్యాన్ని కొట్టి ముక్కును కూడా కలపాలి. అణ అణ అంతే. అక్షరాన్ని స్పష్టంగా పిల్లలు అబ్బా మన భాష చాలా బాగుంది అనిపిస్తుంది పిల్లలకి. చెప్పాలి ప్రతి అక్షరం కూడా. అలాగే చ సా, చ సా అంటే చ అన్నప్పుడు ఇట్లా దవడలు సాగదీస్తున్నాం.
కానీ పైన మంచం మీద ఛా ఇలా పెట్టాం కదా, ఛా అని. ఆ ఛా పెట్టినప్పుడు ఈ రెండు దంతాలు బిగించి దాంట్లోంచి గాలి వదులుతున్నాం, దంతాల సహాయంతో పలుకుతున్నాం. కాబట్టి దాన్ని దంత్య చకారము అంటారు. ఆ చాని జాని దంతాల సహాయంతో పలుకుతున్నాం. అసలు మామూలుగా అయితే దవళ్ళ సహాయంతో పలుకుతాం. దవళ్ళని సంస్కృతంలో తాలువులు అంటారు. కాబట్టి ఏ అక్షరాన్ని ఎక్కడ పలకాలో నిర్దిష్టంగా మీకు పాణినీయంలో చెప్పాడు. అవి మీకు తెలుసు అనుకుంటున్నాను. అకుహ విసర్జనీయాన కంఠాహ, ఆ ఆ హా విసర్గ. విసర్గ అంటే విసర్గ అనే మాట కాదు, రామహ అనే పలుకుతున్నాం కదా, హా అని. అలా పలికేటప్పుడు కథ కాఖ గాఘా ఇవన్నీ కూడా కంఠం సహాయంతో పలుకుతాం. చాఛా చాఛా జాఝా అనే కూడా చూడండి, మన ముఖ యంత్రం ఎలా కనిపిస్తుందో ఇలాగా. అంటే దవళ్ళ సహాయంతో ఈ దవళ్ళ సాగదీసి పలుకుతాం. అందుకనే వాటిని తాళవ్యములు అంటారు. మరి మధ్యలో ఉన్నటువంటి రెండు సాజాలు వాటిని దంత్యములు, దంతాల సహాయంతో పలుకుతాం. చకారమే రెండు, ఒకటి తాళవ్య చకారం, దంత్య చకారము అంటారనమాట. అలాగే టా టా ఠా డా ఢాణ చూడండి, మీకు ఈ నాలుకెళ్ళి పైన మూర్ధన్యాన్ని కొట్టుకుంటుంది. టా ఠా డా ఢా ణ అలా మూర్ధన్యం సహాయంతో పలుకుతున్నాం కాబట్టి వాటిని మూర్ధన్యములు అంటారు. ఆ మూర్ధన్యము ప్లస్ నాసిక కలిస్తే అణ అవుతుంది, అణ. ఇక తర్వాత దంతాలు లా సా తా థా దా ధా నా ఇవన్నీ కూడా దంతాల సహాయంతో పలుకుతాయి. అలాగే టాఠా డాఠాలు కూడా అరు షా రా ణ ఏమన్నాయా, అరు రా షా తర్వాత టాఠా డాఢా ఇవన్నీ కూడా మూర్ధన్య సహాయంతో పలుకుతాం. ఇంకా దంతములు అలు, ఇప్పుడు మనం ఎలా లేదనుకోండి, అది లు కానీ తర్వాత లా కానీ సా కానీ ఇవన్నీ కూడా దంతాల సహాయంతో తా థా దా ధా నా కానీ. చూడండి, తా అన్నప్పుడు నాలుగు వచ్చి దంతాలకు కొట్టుకుంటుంది, తా థా దా ధా నా. అలాగే లా లా అన్నప్పుడు కూడా నాలుగు వెళ్ళి ఆ పైన కొడుతుంది దంతాలకి. ఇక సా అన్నప్పుడు ఇలా గంత కాబట్టి ఆ దంతాల్లోంచి గాలి బయటకు వదులుతాం. షా అన్నప్పుడు మూర్ధన్యంలోంచి వదులుతాం గాలి, షా షా సా. ఇందాక శా అన్నాం, తాళవ్యం సహాయంతో పలుకుతాం శాని, ఇలా అన్నారు శా శా. శంకర అనేది అదే సంకరం ఆకర్షణ, అది శంకర అనేది ఎక్కడ ఉండదు. శా శా అన్నప్పుడు ఈ తాళవ్యాలు ఇలా సాగదీసి మధ్యలోంచి గాలి వదులుతాం, అప్పుడు శా శబ్దం వస్తుంది. సా అంటే దంతాల్లో నుంచి, షా అంటే మూర్ధన్యలో నుంచి. ఆ శా షా సా అనే మూడు అక్షరాలకి ఉచ్చారణంలో మనం పిల్లలకి భేదం కనిపించేట్టుగా ఉచ్చరింప చేయాలి. అంతేగాని పెసల్లో సారాయండి, లేకపోతే శనగల్లో సారాయండి, కొడవలు సారాయండి ఇలాంటి పిచ్చి భాషలో చెప్పకూడదు. వాడు మన దగ్గర వినగానే ఉచ్చారణ బట్టి ఇది శకారమా సకారమా షకారమా వాడికి తెలియాలి. వాడు 10 సార్లు ఉచ్చరింప చేయండి. శా తాళవ్యం, షా మూర్ధన్యం, సా దంత్యం. ఇక ఉపపద్మా ఉ ఉ ఓ ఓ పా ఫా బా భా మా ఉన్నాయా? ఇవి దంతాల సహాయంతో పెదవుల సహాయంతో పలకబడతాయి. వీటిని ఓష్ఠ్యములు అంటారు. అంటే ప్రతి అక్షరం ఎక్కడ పులుతుందో అన్ని స్పష్టంగా మనం చెప్పగలుగుతాం. ఇంకా మిగిలిపోయిన కొన్ని అక్షరాలు ఉన్నాయి, ఏ ఐ అనేవి. అవి ఏ ఐల్ని కంఠతాలువులు అంటారు. అంటే ఏ అంటే అర్థం ఏంటి? ఆ ప్లస్ ఈ ఏ. ఆ అనేది కంఠం, ఈ అనేది తాళవ్యం. కాబట్టి ఏ అనేది రెండింటి రూపం కాబట్టి దాన్ని కంఠతాలువు అంటారు. అలాగే వకారస్య దంత్యోష్టం. వా అనేది ఇక ఆ పెదవచ్చి దంతాల మీద వాలుతుంది, పైగా పెదవుల సహాయంతో పలుకుతాం కాబట్టి దాన్ని దంత్యోష్టం అంటారు. కొన్ని అక్షరాలు రెండు ప్రయత్నాలతో పలకబడుతుంటాయి. ఇలా అన్నీ చెప్పాలి. ఇక యారా లా వా శేషా యారా బండిరా లా లా వా శేషాస అనేవి ఓష్మములు, ఊది పలుకుతాయి. శా అనేది దంతాల్లో దవడలో నుంచి వస్తుంది, షా అనేది మూర్ధన్యంలో నుంచి వస్తుంది, సా అనేది దంతాల్లో నుంచి వస్తుంది, హా అనేది కంఠంలో నుంచి వస్తుంది. అలా ప్రతి అక్షరాన్ని వాళ్ళకి నేర్పాలి. నేర్పేసరికి ప్రతి అక్షరం గురించి వాడికి తెలుస్తుంది. అరే పరుషం ఏది, ఒక పరుషాల అక్షరాలు ఒకటి చెప్పు, కచ్చడి తప్పలో ఏదైనా చెప్తాడు, సాళాలో చెప్తాడు, వర్గయుక్కులు చెప్తాడు.
అనునాసికాలు చెప్తాడు. వక్రం అంటే ఏంటి, వక్రతమం ఏంటి, వాటితో పిల్లలతో ఆడించేయండి ఇంత ఆట. అక్షరాలను జల్లెడ పెట్టేసినట్టుగా ఉండాలి. అంతస్థాలు ఏమిటి, అంతస్థలు అంటే ఏమిట్రా, అంతస్థ అంటే మధ్యలో ఉండేది. దేనికి మధ్యలో ఉంది, ఇటు కింద ఊష్మాలకి పైన వర్గాక్షరాలకి మధ్యలో ఉందండి. వర్గాక్షరాలు ఎన్ని, 27 అండి. ఎన్ని వర్గాలు ఉన్నాయి, 5 వర్గాలు ఉన్నాయండి. వర్గాక్షరాలు చివరి అక్షరాలు ఏమిటి, ঙా యా నా నా మా. అది స్పష్టంగా ఒకసారి మనం పలికిస్తాం. ঙా యా నా నా మా. వాటిని దేని సహాయంతో పలుకుతున్నాం, ముక్కు సహాయంతో పలుకుతున్నాం. ముక్కుని నాసిక అంటారు కాబట్టి అనునాసిక, నాసికం అనుసృత్య అంటే ముక్కును అనుసరించి పలుకుతున్నాము, వాటిని అనునాసికాలు అంటారు. పరుషములు, పరుషములు అంటే కొంచెం కఠినంగా పలుకుతాం. సరళములు సులువుగా పలుకుతాం. ఖాచటతఫ గజడతఫ వాటి మహాప్రాణాలు అంటారు. వర్గయుక్కులు అని కూడా అంటారు వాటిని. ఎక్కడ సంధుల్లో కానీ సమాసాలు దేనివల్ల అక్షరం చెడదు, రూపు మారదు, మిగిలిన అక్షరాలు మారతాయి కానీ. ఇలా అన్నిటిని గురించి మనం చెప్పు. యా తాళవ్యం, రా మూర్ధన్యం, లా దంత్యం, వా దంత్యోష్టం, సా తాళవ్యం, షా మూర్ధన్యం, సా దంత్యం, హా కంఠ్యం. అదేంటి సార్ అన్నీ చెప్పారా, క్షా చెప్పలేదని కొంతమంది అడుగుతూ ఉంటారు. క్ష అనేది అక్షరం కాదు. కషయోర్ యోగే క్ష అంటారు. కా షా కలిస్తే క్ష అనే అక్షరం ఏర్పడింది. 2 హల్లులు కలిస్తే ఏర్పడింది. మరి ఎందుకంటే ఆ అక్షరాల్లో రాస్తారంటే అలా రా కింద షా రాస్తే ఎలా రాస్తాం, రా రాసి కింద షా అనే అక్షరం రాస్తాం తలకట్టు లేకుండా. కానీ క్ష రాసినప్పుడు ఎలా రాస్తాం, కా రాసి తలకట్టు లేకుండా షా రాయం. అక్కడ కింద ఇట్లా 3 గీతల్లాగా గీసి కింద గీత గీస్తాం. అది మొదటి నుంచి రాతలు అలవాటు అయిపోయింది. ఇప్పుడు అది కూడా ఇది క్ష అనే అక్షరం సుమా, మీరు ఏదో తెలియదు అనుకుంటారేమో అని అక్కడ గుర్తిస్తున్నారు. కానీ అది వేరే అక్షరంగా లెక్క పెట్టమని కాదు. ఈ అక్షరం ఇలా ఉంటుంది, దీన్ని క్ష అని పిలుస్తారు అని ఆ గుర్తు కోసం పెట్టారు. కానీ అది వేరే వర్ణమాలలో వేరే అక్షరం కాదు. ఇప్పుడు హిందీలో కూడా చూడండి, క్షాత్ర జ్ఞా అని 3 అక్షరాలు రాస్తాడు కింద. అంటే కా కింద షా పెట్టే రూపంలో ఉండదు. ఆ క్ష ఇలా ఉంటుంది. త్రా అంటే ఇలా గీత ఉంటాయి. అసలు త్రా అంటే అలా ఉండదు. తా రాసి కింద రాయాలి కదా, అలా ఉండదు త్రా. అలాగే జ్ఞా కూడా అంతే. ఈ 3 అక్షరాలు కూడా మీరు అక్షరమాలలో లెక్క పెట్టకూడదు అక్కడ హిందీలో కూడా. అంటే ఆ అక్షరం 2 అక్షరాల సంయుక్త అక్షరం అలా మారుతుంది సుమా, దీని అలా గుర్తుపెట్టుకోండి. కానీ ఇది అక్షరమాలలో కాదని వాళ్ళు చెప్తున్నారు. అలా మనం కూడా క్ష అనే అక్షరాన్ని ఇది అక్షరమే, అంతేగాని ఆ వర్ణమాలలో ప్రత్యేకంగా లెక్క పెట్టాల్సింది కాదు. ఇది 2 అక్షరాలు కలవడం వల్ల ఏర్పడిన ఒక రాతలో అలా కనబడే అక్షరం అని చెప్పాలి. ఇలా మొత్తం చెప్పేసి వీటి మీద ఎక్సర్సైజ్ చేయించాలి బాగా విపరీతంగా. కా నుంచి మా వరకు ఉన్నవాడిని స్పర్శములు అంటారు. పరుషములు ఏమిటి, కాని కచ్చటదబ పరుషములు, సరళములు గజడదబ, వర్గయుక్కులు కచ్చటదబ గజడదబ, అనునాసికములు ఇవి. తర్వాత యారళవ అంతస్థములు, శేషసహ ఊష్మములు. ఇక అనేకతో పాటు ఇంకోటి ఏంటంటే పరుషాలు సరళాలు కాకుండా మిగిలిన అక్షరాలన్నింటినీ కూడా స్థిరములు అంటారు. పరుష సరళములు కాని హల్లుల్ని స్థిరములు అంటారు. ఇలాంటివన్నీ కూడా వాళ్ళకి మనం నిప్పేస్తే అక్షరమాలలో ప్రతి అక్షరాన్ని గుర్తుపెట్టేట్టుగా మనం వాళ్ళకి హోంవర్క్ ఇవ్వాలి. ఎలాగా, నీ పేరేంట్రా, బాలసుబ్రహ్మణ్యం, వెరీ గుడ్. ఇప్పుడు బాలసుబ్రహ్మణ్యంలో అక్షరాలు విడదీరా నాన్న, బా లా సు బ్రా అంటాడు. బ్రా అన్నప్పుడు 2 అక్షరాలు కలిసి ఉన్న అబ్బాయి బా రా, అది కూడా రాయించాలి. బా రా. హ్మా, హా ఉంది, మా ఉంది. రాసేటప్పుడు ఒక్కొక్క అక్షరం రాయాలి. సంయుక్త అక్షరాలు కూడా విడదీసి రాయాలి. హా, మా, నా, యా, 0 ఇలా రాసి ఇప్పుడు ఒక్కొక్క అక్షరానికి కూడా వాడు పేర్లు రాస్తాడు. బా అనే దానికి ఎన్ని పేర్లు ఉన్నాయి, హల్లు అనే పేరుంది. గజడ దబల్లో ఉంది కాబట్టి సరళము అని పేరుంది. కా నుంచి మా వరకు ఉన్న అక్షరాలన్నీ స్పర్శములు అంటారు కాబట్టి స్పర్శము అని పేరుంది అని 3 పేర్లు రాయాలి. తర్వాత కింద లాకి వచ్చాం. లాకి అది హల్లు కామన్, హల్లు అనే పేరుంది. ఇంకా లాకేమని పేరు, ఎరళవ అంతస్థలు కాబట్టి అంతస్థం అని పేరుంది. ఇంకోటి ఏమన్నాడంటే పరుషములు సరళములు కానీ హల్లున్నీ స్థిరములు అన్నాడు కాబట్టి స్థిరమనే పేరుంది. అలా ప్రతి అక్షరానికి ఆ హోంవర్క్ లాగా రాసుకురావాలి. రాసుకొస్తే పిల్లలకి బ్రహ్మాండంగా అక్షరాలు వింగడించడం, అది ఏ అక్షరం ఏంటో బాగా తెలిసిపోతుంది. దీని ఎక్సర్సైజ్గా రోజు పిల్లలు దాడించి అక్కడక్కడ చెప్పించడం, మీ పేరు చెప్పించడం, ఊరి పేర్లు అన్నీ చెప్పిస్తూ ఆ అక్షరాలని ప్రతిదానికి పేరు రాబట్టేట్టుగా చేయాలి. అవునా? తర్వాత
ఈ అక్షరాలతోటే పదాలు ఏర్పడతాయి. చూడండి, మన అక్షరాలన్నీ చదివి 56 అక్షరాలు చదివిన ఆ పక్క 2 అక్షరాలు కలిపితే ఎక్కడ పదం ఉండదు, తయారవ్వదు. కాక్క పదం ఏముంది, ఏమి ఉండదు. ఇంగ్లీష్లో అలాంటి వాటిలో ఉంటుంది. ఇంగ్లీషు ఎన్ఓ నో అనే పదం ఏర్పడింది అక్కడ, అక్షరాలు పక్క అక్షరాలు కలిపితే. మన తెలుగులో అలాంటి అవకాశం లేదు. ఏ 2 అక్షరాలు కలిపినా పదం ఏర్పడదు. యారా, లా, లావా, లవా. లవా అనేది ఎక్కడో అక్కడైతే పదంలాగా ఉంది, అదొకటే ఎక్కడో. కానీ అసలు అలాంటి పదాలు కనపడవు. చాలా అద్భుతమైనటువంటి అమరిక మన తెలుగు అక్షరాలు. ఈ అక్షరాలను కలిపితే పదాలు ఏర్పడతాయి. అదే కదా పదం అంటే అక్షర సమూహం, అర్థవంతమైన అక్షర సమూహము. ఒక అక్షరం కూడా పదమే. అది సంస్కృతంలో ఎక్కువ ఉంటుంది. మరి 2 అక్షరాలైనా 3 అక్షరాలైనా ఏదైనా సరే పదం ఏర్పడుతుంది. ఈ పదాలు మనకు చాలా రకాలుగా ఉన్నాయి. కేవలం మన తెలుగు వాళ్ళే మాట్లాడే పదాలు కొన్ని ఉంటాయి. ఇతర పదాలు ఇతర దేశాల్లో ఎవరికి తెలియదు. ఎవరికి తెలియదు. కోట, పేట, దూడ, ఇల్లు, గుడి ఇలాంటి మాటలు ఉన్నాయా? ఇవి ఉంటే ఇవి మనకే తెలుస్తాయి. మన ఆంధ్రదేశం వాళ్ళకి తెలుస్తాయి, పక్క వాళ్ళకి ఎవరికి తెలియవు. ఇక్కడే పుట్టే ఆ పదాలు. వాటిని దేశ్య పదాలు అంటారు. ఏమంటారు? దేశ్య పదాలు. మరి మనం భాష అనేది ఎప్పుడు ఇతర భాషల్లో వాటిని కలుపుకుంటూ ఉండాలి కదా. అందులో ముఖ్యంగా నన్నయ్య గారు మనకి తెలుగు భాషను తీసుకొచ్చి ప్రవేశపెట్టారు. ఎలా రాయాలి, పదాలు ఎలా ఉంటాయని. ఆయన ఏం చేశారంటే సంస్కృత భాషలో ఉన్న అక్షరాలన్నీ పదాలన్నీ తెచ్చి మనకు దాంట్లో పెట్టేశారు. పాఠశాల, పుస్తకము, దేవాలయము, గృహము ఇవన్నీ సంస్కృత పదాలే. అయితే సంస్కృతంలో గృహ అని ఉంటుంది అనుకోండి, గృహం అని ఉంటుంది. తెలుగులో గృహము అవుతుంది. ఆలయ అని సంస్కృతంలో ఉంటే తెలుగులో ఆలయము అవుతుంది. తెలుగులోకి అవ్వాలంటే మన విభక్తులు అక్కడ చేర్చుకుంటే అప్పుడు మనకు తెలుగు పదం అయినట్టుగా లెక్క. మీరు 5వ క్లాసులో నేర్చుకున్నారు. డూములు ప్రథమ విభక్తి నేర్చుకున్నారా? తెలుగు భాషలోనే ఉంటాయి విభక్తులు. ప్రతి భాషలో విభక్తులు ఉంటాయి. మన తెలుగు భాషలో ఈ విభక్తులు ఉంటాయి. ఈ విభక్తులు ఏ పదం పక్కన చేరుస్తామో అది ఏ పదమైనా సరే, ఏ దేశ పదమైనా సరే అది మన పదం అయిపోతుంది, తెలుగు పదం అయిపోతుంది. అంటే ఆ తెలుగు పదంలో కూడా తత్సమ పదములు అంటే సంస్కృతంలో ఉన్న పదాలని మన తెలుగు విభక్తులు చేర్చుకుని మన తెలుగులోకి తెచ్చేసుకున్నాం. అవి మన తెలుగుదేశంలో పుట్టిన పదాలు కాదు, ఇతర సంస్కృత భాష నుంచి వచ్చిన పదాలు. వాటిని తత్సమ పదాలు అంటారు. ఇంకా కొన్ని తత్సమ పదాల తర్వాత తద్భవ పదాలు కొన్ని ఉన్నాయి. తద్భవ పదాలంటే ఆ తత్సమ పదాలని, సంస్కృత పదాలను సరిగా పలకలేక మనం కొన్ని అక్షరాలు తీసేసి కొన్ని అక్షరాలు మార్చేసి లేదా అక్షరాలు కల్పించి రకరకాలుగా మాట్లాడాం. లక్ష్మి అని ఉంది సంస్కృతంలో, దాన్ని సరిగా పలకల లచ్చి అన్నారు. అది కూడా మన పదమే కానిరా అన్నారు. లక్ష్మిని పలకడం సరిగా లేక లచ్చి అన్నాం, ఆవిడే కదా. కాబట్టి లక్ష్మి అనేది ఇది సంస్కృతంలో ఉండదు ఆ పదం, కానీ దాని నుంచి పుట్టిన పదం ఇది. అలానే మీరు కూడా రకరకాలుగా ఇప్పుడు పుట్టించకండి, ఆల్రెడీ పుట్టించిన పదాలు చాలు మనకి. వాటిని తద్భవ పదాలు అంటారు. ఏమంటారు? తద్భవ పదాలు అంటే మన భాషలో తత్సమ పదాలు ఉన్నాయి, సంస్కృతంతో సమానంగా ఉంటాయి, ఒక విభక్తి ప్రత్యయాలే తేడా అందులో. తద్భవాలంటే వర్ణాగమ, వర్ణాధిక్య, వర్ణ వ్యత్యయలో రకరకాలుగా జరిగి గృహము, గీము అవుతుంది. అంటే ప్రకృతి వికృతులు అంటాం కదా మనం, ఆ వికృతి పదాలన్నీ తద్భవ పదాలు అంటారు. ఇంకా దేశ్యములు అంటే మన దేశంలోనే కోట, పేట ఇలాంటి పదాలు మనకు తప్పితే ఇంక పక్కాడికి ఎవరికి తెలియదు, మన భాషలోనే ఉంటాయి. దాన్ని బట్టి మనం చెప్పొచ్చు అసలు మన తెలుగు మాట కాదా అనేది. ఇంకా కొన్ని పదాలు అన్యదేశ్యములని ఉన్నాయి. ఇప్పుడు అన్యదేశ్యములు గొడవ ఎక్కువైపోయింది మనకి. మన తెలుగు భాష కంటే ఇతర పదాలు వచ్చి మనలో కలిసిపోతున్నాయి. నేను బస్సులో వెళుతున్నానండి, బస్సులో బస్ అనే అది ఇంగ్లీష్ పదం, అన్యదేశం ఇతర దేశం పదం. ఆ బస్సును మనం చేసాం బస్సు ఒకారాంత పదం చేసేసాం. దాని విభక్తి బస్సులో తెలుగు ప్రత్యయాలు వాడేస్తున్నాం, ఇంకా తెలుగు పదం చచ్చి కూర్చుంది అంతే. అది రోడ్డు, బస్సు ఈ పదాలన్నింటినీ కూడా మనం అలాగే బాతు మన పదం కాదు అసలు, అది
ఇలాంటి ఎన్నో పదాలు, ఇతర దేశ పదాలను కూడా జాగ్రత్త, ఇలాంటివి మన పర్షియా పదాలు, ఉర్దూ పదాలు, ఫ్రెంచ్ పదాలు అవన్నీ కూడా మన దేశంలో మన భాషలో కలిసిపోయాయి. ఇప్పుడు ఇంగ్లీషు పదాల యొక్క వరద మనకి వచ్చేస్తుంది. అవి వాడకూడదండి, మేము బస్సు అనకూడదు, చక్రవాహనం అంటాం అంటే అలాంటివి ఏమి అనక్కర్లా. ఆ పదాన్ని మనం తెచ్చేసుకుని మన పదంలో వాడేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ప్రపంచాన్ని శాసించేటువంటి ఇంగ్లీషు భాష కేవలం ఇంగ్లీష్ పదాలు చెప్పమంటే ఆ వేళమే చెప్పొచ్చు మనం. చాలా తక్కువ పదాలు ఉన్నాయి. వాళ్ళు ప్రపంచంలోని అన్ని దేశ పదాలని కలిపేసుకున్నారు వాళ్ళ భాషలో. అందుకని ఆ భాష పెద్ద భాష అయిపోయింది. కాబట్టి మా భాషలోకి ఏమీ రాకూడదు, మేము మడికట్టు కూర్చుంటాం, రోడ్డు, రహదారి, పెన్, కలము అన్నీ రాస్తానంటే కుదరదంటే రాయాలి. మరి కొన్నిటి కొద్ది బ్లేడ్ అని ఉంటుంది, మనం బ్లేడు ఉకారాంత పదం చేసేసాం. బ్లేడుకి తెలుగు ఏం చెప్తాం? చెప్పలేం కదా. రేజరు, అదే మోటార్, ఇవన్నీ ఎన్నో ఉంటాయి. ఇవన్నిటికి మనం చెప్పలేం. అలా ఇతర దేశాల్లో పదాలన్నీ తెచ్చేసుకుని మన విభక్తులు కలిపేసుకుని మన పదాలు చేసేసుకుంటే వాటిని అన్యదేశీయ పదాలు అంటారు. అంటే తెలుగు భాషలో 4 రకాలైనటువంటి పదాలు ఉంటాయి. సంస్కృతంలో వచ్చిన తత్సమ పదాలు, సంస్కృత భాషను సరిగా సంస్కృతాన్ని ప్రాకృతాన్ని సరిగా పలకలేక వికారంగా పలికిన వికృతి పదాలు, తద్భవాలు అంటారు వాటిని. మన దేశంలో పుట్టిన పదాలని దేశ్యములు అంటారు. ఇతర భాషా పదాలని, ఇతర దేశ భాషా పదాలన్నిటి కూడా మనం తెలుగులో చొప్పించేసుకుని వాటిని మనం వాడేసుకుంటే వాటిని అన్యదేశ్యములు అంటారు. ఇప్పుడు మనకు అర్థం కానీ ఏం లేవు మాట్లాడే పదాలన్నీ కూడా. బ్లేడు, బస్సు అంటే అర్థం కాదు ఎవరికి, అవి కూడా మన పదాలుగా చేర్చేసుకున్నాం. ఈ విధంగా 4 రకాలైనటువంటి పదాలు ఉంటాయి. ఇది ఎందుకు పదాలు చెప్తున్నానో నేర్చుకోండి. తత్సమ పదాలు, ఆచ్ఛిక పదాలు ఎందుకు అంటున్నాం అంటే రేపు ముందు వీటితో ప్రయోజనం ఉంది. ముందర వాళ్ళకి తెలియచేయండి అసలు ఈ తత్సమ పదాలు ఇవి, తద్భవ పదాలు ఇవి, దేశ పదాలు ఇవి, అన్ని దేశ పదాలు ఇవి అని ఎక్సర్సైజ్ చేయించండి. వాళ్ళు మాట్లాడే వాళ్ళకి తెలిసిన పదాలన్నీ రాయమని అందులో తత్సమ పదాలు, తద్భవ పదాలు, వికృతులు అన్నీ వెంగడించి వాళ్ళకి చూపించండి. ఓహో అని వాళ్ళకి తెలుస్తుంది. అవునా? తర్వాత ఇంకా ఈ పదాలన్నింటినీ కూడా, ఈ తద్భవ పదాలు వాటిని ఆచ్ఛికాలని కూడా కొంతమంది ఆచ్ఛికాలు కూడా అంటాం. ఈ పదాలని 2 పదాలు కలిపేటప్పుడు రకరకాల మార్పులు జరుగుతూ ఉంటాయి. అక్షరాల్లో మార్పులు జరుగుతూ ఉంటాయి. ఎదురు, ఏగి అంటే ఎదురు వెళ్ళి అనే మాట ఉంది. ఎదురు వెళ్ళి అనే మాటను మనం ఏం చేస్తాం? వెంటనే చెప్పలేం. అంటే ఈ పదాలు కలిపేటప్పుడు అక్షరాల్లో మార్పులు జరుగుతాయి. 2 పదాలు కలిపేటప్పుడు ఆ మార్పు ఎలా జరుగుతుంది ఏంటో జరిగిన మార్పును బట్టి వాటికి కొన్ని పేర్లు పెట్టారు. అంటే 2 పదాలని కలపడం, ఆ కలపటాన్నే సంధించుట అంటాం. శ్రీకృష్ణుడు కూడా మరి సంధించడం కోసం కదా వెళ్ళాడు, కౌరవుల్ని పాండవుల్ని సంధించడం కోసం. అలాగే సంధించడం అంటే కలపటం. ఆ కలిపినప్పుడు మార్పులు జరుగుతాయి. కొన్ని అక్షరాలు కొన్ని రకరకాల, ఈ ఇవతల ఉన్న అక్షరాన్ని బట్టి అవతల ఉన్న అక్షరాన్ని బట్టి ఎన్నో మార్పులు జరుగుతాయి. ఆ జరిగిన మార్పును బట్టి దానికి ఆ సంధి అని పేరు పెట్టారు. తెలుగులో చాలా సంధులు ఉన్నాయి. తెలుగులో సంధులు ఉండడం ఇప్పుడు చెప్పేది తెలుగు గురించే కదా. అంటే కేవలం తెలుగు పదాలకు మాత్రమే జరిగేటువంటి సంధుల్ని తెలుగు సంధులు అంటారు. సంస్కృత పదాల మధ్య జరిగే సంధుల్ని సంస్కృత సంధులు అంటారు. అవి తక్కువ ఉంటాయి. సంస్కృత సంధులు తక్కువ ఉంటాయి, తెలుగు సంధులే ఎక్కువ ఉన్నాయి. ఆ తెలుగు సంధులు ఏమిటో మొట్టమొదటి నేర్చుకుందాం. సంధి అంటే 2 పదాలను కలిపినప్పుడు ఏర్పడినటువంటి మార్పు. కానీ మనకు తెలుగు సంధికి ఏం చెప్పారు తెలుసా? పూర్వపరస్వరములకు పరస్పరం బేకాదేశం ఒకటి సంధి నాబడు అనేది కేవలం స్వర సంధులకి, అవైనా కొన్నిటికి మాత్రమే. సంధి అంటే నిర్వచనం అని చెప్పారు, కానీ అది అన్నిటికీ పొసగదు, కొన్నిటికే పొసగుతుంది. ఆ పొసగన సంధులు ఏమిటో మనం మొదలు నేర్చుకున్నాం. తెలుగు సంధులు చెప్పినప్పుడు అకార, ఇకార, ఉకార సంధులు అని ఉన్నాయి. అసలు అకారము, ఇకారము, ఉకారం అనకూడదు. అకారం అంటే ఆ అని అర్థం. కార అనే మాట పక్కన చేర్చామంటే అది హ్రస్వము దీర్ఘానికి కూడా సంబంధించిన అక్షరం అవుతుంది. అకారం అంటే ఆ అని అర్థం. ఇకారం అంటే ఈ, ఉకారం అంటే ఊ. కానీ ఇక్కడ మనం చెప్పబోయే సంధుల్లో దీర్ఘాలకు సంధి జరగదు, హ్రస్వాలకే సంధి జరుగుతుంది. మరి హ్రస్వాలని చెప్పడానికి ఏం చెప్పారంటే అత్ అంటే ఆ పక్కన తకారం పెట్టామంటే అది హ్రస్వాకారం అని అర్థం. అంతే.
ఊత్ అన్నాం అనుకోండి అంటే దీర్ఘ ఊకారము అంతే, హ్రస్వకారం పనిచేయదు అక్కడ. కాబట్టి ఈ సంధులు అకార ఇకార ఉకార సంధులు అనకుండా అత్వ ఇత్వ ఉత్వ సంధులు అంటారు. అత్వసంధి, ఇత్వసంధి, ఉత్వసంధి అంటే ఏంటి? ఒక రెండు పదాలు విడదీసినప్పుడు మొదటి పదం చివర అత్తు ఉండాలి. అత్తు అంటే హ్రస్వ ఆకారం, అప్పుడు సంధి జరుగుతుంది. అది జరిగినప్పుడు ఏ మార్పు వస్తుందో చూస్తాం. ఇత్వ సంధి, ఇత్ అంటే ఇకార హ్రస్వ ఇకారం. ఆ హ్రస్వ ఇకారం ముందు పదం చివరి ఉంటుంది, తర్వాత పదం చివరి మొదట కూడా అచ్చు ఉంటుంది. ఆ రెండింటి మధ్య జరిగేటువంటి క్రియ బట్టి అక్కడ అక్షరాల మార్పు వస్తాయి. ఆ మార్పుని బట్టి అది ఆ సంధికి పేరు. అలాగే ఉత్ అంటే హ్రస్వ ఉకారం. గుర్తు పెట్టుకోండి, హ్రస్వ అకార ఇకార ఉకారాలు మాత్రమే ముందుంటాయి. అంటే సంధి జరగాలంటే రెండు పదాలు ఉంటాయి. ఒక పదం చివర అచ్చుండి ఆ తర్వాత ప్రారంభమయ్యే పదం మొదట్లో అచ్చుంటే అక్కడ సంధి జరుగుతుంది. అంటే ఎక్కడా కూడా భాషలో రెండు అచ్చులు పక్క పక్కన ఉండకూడదు. ఫుల్ స్టాప్ ఉంటే మధ్యలో ఉండొచ్చు, కానీ ఫుల్ స్టాప్ లేకుండా రెండు అచ్చులు పక్క పక్కన ఉండవు. అలా రెండు అచ్చులు పక్క పక్కన ఉంటే ఈ ముందున్నటువంటి అత్తు ఇత్తు ఉత్తు అన్నామే అవి హుత్ ఎగిరిపోతాయి. అంటే అత్వం తర్వాత అంటే ఇప్పుడు చూడండి, పుట్టిన అన్నప్పుడు ఏముంది? ఆ ఉంది. పుట్టిన ఇందా చెప్పాను, ప్రతి హల్లు కూడా ఒక అచ్చుతో కలిసే ఉంటుంది. పుట్టిన అన్నప్పుడు నా తర్వాత న్ అనేది హల్లు, అక్కడ అచ్చు ఏముంది? ఆ ఉంది. పుట్టిన ప్లస్ ఇల్లు, ఆ పక్కన ఈ ఉంది. రెండు అచ్చులు పక్క పక్కన ఉండవు. రెండు అచ్చులు పక్క పక్కన ఉంటే ఏమన్నారంటే ఓ పరస్వరం ఏకాదేశం అవుతుంది. అంటే ముందు దాన్ని తీసేసి తర్వాత అక్షరం వచ్చేస్తుంది అని సంధి సూత్రం. ఇప్పుడు మనం అన్ని పిల్లలకి అంతగా ఆ స్వరం గురంగా అని చెప్పక్కర్లేదు. స్వరం అంటే అచ్చు, అది గుర్తుపెట్టండి పిల్లలు. స్వరము, వ్యంజనము. అప్పుడు అవసరం వచ్చినప్పుడల్లా అవి చెబుతూ ఉండండి. ఒకేసారి అచ్చులు అనగా అచ్చులు, ప్రాణములు, స్వరములు అని అలాగా డీటెయిల్గా రాస్తే వాళ్ళకి బాగుండదు. ఎందుకంటే నాకు చిన్నప్పుడు అలా అనిపించింది. అవసరం వచ్చినప్పుడు చెప్పండి. స్వరం అని ఎక్కడ సూత్రంలో ఎక్కడ వస్తే స్వరం అంటే అచ్చును స్వరం అని కూడా అంటారు అబ్బాయి అని చెప్పండి. అలాగే వ్యంజనము అంటారు హల్లుని అని కూడా చెప్పండి అక్కడక్కడ వచ్చినప్పుడు అవసరాన్ని బట్టి. ఇప్పుడు రెండు అచ్చులు పక్క పక్కన ఉన్నాయి. మొదట అచ్చు అత్తుంటే ఆ అత్తును తొలగించి అవతల ఉన్నటువంటి అక్షరం ఈ అత్తు స్థానంలోకి వచ్చేస్తుంది. పుట్టిన ప్లస్ ఇల్లు ఉంది. పుట్టిన అన్నప్పుడు నకారంలో ఏముంది అక్షరం? ఆ. అకారం కాదు, అత్తు ఉంది. అత్తు అంటే హ్రస్వాకారం. దాని ప్రకారం దీర్ఘం కావచ్చు, హ్రస్వం కావచ్చు, ఏదన్నా ఒక అచ్చు ఉండాలి. 16 అచ్చులు ఒక అచ్చు ఉంటే చాలు. ఆ అచ్చు ఉంటే వెంటనే ఆ అచ్చు మిగిలిపోయి ముందున్న అత్తు ఎగిరిపోతుంది. పుట్టిన ప్లస్ ఇల్లు, ఆ నకారం మీద ఉన్న అకారాన్ని తీసి ఆ ఈని తగిలించిన అవతల ఉన్నటువంటి ఇకారాన్ని పుట్టినిల్లు, అక్కడ జరుగుతుంది. పుట్టిన ప్లస్ ఇల్లు ఏమవుతుంది? పుట్టినిల్లు. ఇక్కడ ఏం జరిగింది? అకారాన్ని తొలగించి తర్వాత ఉన్న అచ్చుచ్చి చేరింది. ఇక్కడ తొలగింపబడిన అక్షరం ఏంటి? అత్, హ్రస్వాకారం. కాబట్టి అది అత్వసంధి. అత్తు తొలగింపబడితే అత్వసంధి, ఇత్తు తొలగింపబడితే ఇత్వసంధి, ఉత్తు తొలగింపబడితే ఉత్వసంధి. అవతల మాత్రం అచ్చు ఉండాలి. పుట్టిన ప్లస్ ఇల్లు, పుట్టినిల్లు, అత్వసంధి. ఏమి ప్లస్ అంటివి, ఏమి అన్నప్పుడు ఈ ఉంది, ఇత్తు. అంటివి అన్నప్పుడు అక్కడ వేరే అచ్చు ఉంది. మళ్ళీ ఆ అవతల ఉన్నట్టు అచ్చు మిగిలిపోయి ఈ పోతుంది. ఏమంటివి, ఇత్వసంధి. ఎదురు ప్లస్ ఏగి, ఎదురేగి, ఎదురులో ఉత్తుంది. ఏగి అన్నప్పుడు అచ్చుంది కాబట్టి ఆ ఏ అనే అచ్చు మిగిలిపోయి ఈ ఉత్తు పోతుంది. అంటే ఉత్తు స్థానంలో ఏ అనే అక్షరం వచ్చి నిలబడిపోతుంది. దాన్ని ఆదేశం దాన్ని తొలగించి వస్తుంది. కాబట్టి ఎదురేగి అవుతుంది. పిల్లలకి ఆ సూక్ష్మం చెప్పండి. ఏకాదేశ పూర్వపరస్వరం పరస్వరం ఏకాదేశం అవడం అనేది కొంచెం పెద్ద అయిన తర్వాత కానీ ఆ కాన్సెప్ట్ అర్థం కాదు వాళ్ళకి. ఇప్పుడు ముందేం చెప్తారు? ఇది పోయి దాని స్థానంలో అది వచ్చేసిందిరా నాన్న అని చెప్పండి. అంటే అది అత్వ ఇత్వ ఉత్వ సంధులు. అత్వం పోతే అత్వసంధి,
ఇత్తు పోతే ఇత్వ సంధి, ఉత్తు పోతే ఉత్వ సంధి. అంతే, అత్తు ఉత్తు ఇత్తు ఉండాలంతే. అంతేకాని ముందు దీర్ఘం ఉంటే అనుకోండి, దీర్ఘం ఉంటే దానికి అది తొలగించబడదు. తెలిసిందా? ఇలాంటి గుర్తుపెట్టుకోవాలి. నాన్న ప్లస్ అన్నాడు ఉందనుకోండి, ఉదాహరణ నాన్న అన్నాడు. నాన్న అన్నప్పుడు ఉంది, అన్నాళ్ళలో అచ్చు ఉంది. నాన్న అన్నప్పుడు అకారం ఉంది కానీ అత్తు లేదు. నాన్న అన్నాడు అని రాదు. మనం వాడుకలు అంటాం కానీ భాషాపరంగా నాన్న అన్నాడు అని ఎడాగం వస్తుంది. అక్కడ ఖచ్చితంగా దీర్ఘం, నాన్న అనే దీర్ఘం ఉండకూడదు. అక్కడ అత్తుండాలి, ఇత్తుండాలి, ఉత్తుండాలి. అంటే అత్తుకి అచ్చుపరం అయితే అత్తునకు సంధి బహుళము, ఇత్తునకు వికల్పము, ఉత్తునకు నిత్యము. అత్తుకు గనక అచ్చు పరమై ఉంటే, పరమై ఉన్నటువంటి అవతల రెండవ పదం ప్రారంభం, రెండు పదాలు కలిస్తే కదా సంధి. మొదటి పదం చివరున్నటువంటి అత్తుకి రెండవ పదం మొదట అచ్చున్నట్టయితే సంధి బహుళంగా జరుగుతుందట. బహుళం 4 రకాలుగా జరుగుతుంది. ఒకసారి సంధి జరుగుతుంది, రామ ప్లస్ అయ్య, రామయ్య సంధి నిశ్చయం, అక్కడ ఇక్కడ ఉండదు. వికల్పం అంటే 2 సార్లు జరుగుతుంది. పుట్టిన ప్లస్ ఇల్లు, పుట్టినిల్లు, పుట్టిన ఇల్లు అని అవుతుంది. ఒకసారి జరగదు. అమ్మ ప్లస్ ఇచ్చాను, అమ్మ ఇచ్చాను. ఒక ప్లస్ ఒక అనొక, అనేక రకాల జరుగుతుంది. పిల్లలకి ఇక్కడ 6వ క్లాసులోనే మీరు ఈ బహుళాల గురించి, వికల్పాల గురించి చెబితే అసలు వాళ్ళు చాలా గందరగోళం ఏర్పడుతుంది. మనం అవేం చెప్పొద్దు. రకరకాల జరుగుతుంది రా బహుళం అంటే. ఆ అత్తుకు సంధి బహుళంగా జరుగుతుంది, ఇత్తుకి వికల్పంగా జరుగుతుంది, ఉత్తుకి నిశ్చయంగా జరుగుతుంది. ఆ పదాలు వాళ్ళ చెవిని పడేయండి చాలు. ఏదో నిత్యం అన్నారు, బహుళం అన్నారు, వికల్పం అన్నారనే పదాలు తెలిస్తే రాను వాడిని ఎక్స్టెండ్ చేసుకుంటూ చెప్పచ్చు. కాబట్టి అత్వ ఇత్వ ఉత్వ సంధులు చెప్పి ఇప్పుడు మనం చెప్పడం కాకుండా వాళ్ళతో విపరీతంగా ప్రాక్టీస్ చేయించుకురావాలి. రేపు వచ్చేటప్పుడు నువ్వు 10 ఇత్వ సంధులు రాసుకురా, నువ్వు ఇత్వ సంధులు రాసుకురా, లేదా 3 కలిపి 10 రాసుకురా అని పిల్లలకి ఎండార్స్ చేసి ఆ సంధులు చేయాలి. పిల్లలకి వాళ్ళు సంవత్సరాలు రాసేస్తూ ఉంటారు. మన సూత్రాల జోలికి వెళ్ళకండి. 6వ తరగతిలో సూత్రాల జోలికి వెళ్ళకండి. ఎక్స్ప్లెయిన్ చేయండి ఏం జరుగుతోంది అక్కడ, అంతే. అత్తుకి అచ్చుపరమైంది కాబట్టి అత్తు లోపించిపోయింది. లోపించుట అంటే తొలగిపోవటం అనే అర్థం వాళ్ళకి తెలియాలి. లోపించింది కాబట్టి అత్తు లోపించింది కాబట్టి అత్వ సంధి, ఇత్తు లోపించింది కాబట్టి ఇత్వ సంధి, ఉత్తు లోపించింది కాబట్టి ఉత్వ సంధి అని ఈ విధంగా వాళ్ళకి అత్వ ఇత్వ ఉత్వ సంధుల్ని ఈజీగా ఎంటర్ చేయొచ్చు. ఆ తర్వాత ఒకవేళ అత్వయిత్వ సంధులు ఉన్నాయిగా మాస్టారు, మరి ముందర ఇటుపక్క అత్తు లేదనుకోండి, అత్తు లేకుండా ఇంకేదన్నా వేరే అచ్చుంది, అవతల కూడా అచ్చుంది, 2 అచ్చులే కదా, అచ్చులు పక్కన ఉండకూడదు కదా, మరి ఏం చేద్దాము అని. ఇప్పుడు అత్తు ఇత్తు ఉత్తు లేవు మనకు, అవే కదా అక్షరాలు చాలా ఉన్నాయి కదా. నాన్న అన్నప్పుడు దీర్ఘం ఉంది. ఇలాగా సంబోధన చేసినప్పుడు ఇలాంటి దీర్ఘాక్షరాల తర్వాత కానీ, లేకపోతే అత్తు ఉత్తు కాకుండా ఇంకేదన్నా పదాలుగా ఇంకేమైనా అక్షరాలు కానీ, వీడే ప్లస్ అతడు, వీడే అన్నప్పుడు ఏ ఉంది, అతడు అన్నప్పుడు ఆ ఉంది, 2 అచ్చులే, అచ్చులు పక్కనే ఉన్నాయి. మరి అత్వ ఇత్వ సంధులు కాకపోతే మిగిలిన ఈ సంధులు ఏం జరగవా అంటే, అత్వ ఇత్వ ఉత్వ సంధులు తప్ప ఎక్కడైనా మిగిలిన చోట 2 అచ్చులు పక్కన ఉంటే అక్కడ సంధులు జరగట్లేదు కాబట్టి యా అనే ఒక అక్షరం వస్తుంది. యు యకారం పుల్లు. యా అనే అక్షరం అంటే యకారం అనే ఆతో కూడిన ఆగదు, యు అనే అక్షరం వస్తుంది. వీడే ప్లస్ అతడు, వీడే అతడు. వీడు ప్లస్ అతడు అంటే వీడు అతడు అవుతుంది. ఎందుకంటే ఒకారం ఉంది కాబట్టి ఉత్తుగాడు సంధి జరుగుతుంది. కానీ వీడే అని ఏ ఉంది కాబట్టి అక్కడ జరగదు. అక్కడ సంధి జరగకపోతే 2 అచ్చులు పక్కనే ఉండి సంధి జరగని పరిస్థితుల్లో ఎడాగం వస్తుంది. దాని ఎడాగమ సంధి. సంధి లేని చోట స్వరంపు కంటే పరంపైన స్వరంబునకు ఎడాగమంబు. ఆ సూత్రం తర్వాత చెబుదాం. 2 అచ్చులు పక్క ఉండి సంధి జరగకపోతే ఎడాగమం వస్తుంది. అత్వ ఇత్వ ఉత్వ ఎడాగమ సంధులు వీళ్ళు గడికి వస్తూనే ఉంటారు. ముఖ్యంగా ఎడాగమ సంధి. ఎడాగం ఎందుకు వచ్చిందంటే 2 అచ్చులు వచ్చిన కొంతకాలం పాటు 6వ క్లాసులోనే ఎక్కడ ఎడాగం సంధి వచ్చినా ఆ పదాన్ని విడదీసి చూపిస్తూ ఉండండి పిల్లలకి. పరీక్షల కోసం కాదు సార్ ఇది,
పిల్లలకు తెలియాలి అసలు ఎడాగము అని ఒకటి ఉంది, 2 అచ్చులు పక్క పక్కన ఉంటే కలవు, కలిసి అచ్చులు ఇవి, కలవని అచ్చులు ఇవి అని వాళ్ళకి తెలియాలంటే మనం వచ్చిన ప్రతిసారి కూడా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తారు కాబట్టి వాళ్ళకి ఆత్వ ఇత్వ ఉత్వ సంధులు ఎడాగమ సంధులు బాగా తెలియాలి. ఆ సంధులు తెలిసిన తర్వాత పిల్లలకి ఆదేశము ఆగమం 2 ఉంటాయి అని ఆదేశాన్ని ఆగమాన్ని వాళ్ళని ఎక్స్ప్లెయిన్ చేయండి. ఆదేశం అంటే శత్రువద ఆదేశ మిత్రవద ఆగమ కదా. శత్రువులాగా ఆదేశం అక్షరాన్ని తొలగించి ఒక అక్షరం వస్తుంది, ఆగమం అంటే స్నేహితుడిలాగా పక్కకు వచ్చి చేరుతుంది. ఎడాగమం కూడా చూడండి, ఎడాగమం 2 అచ్చులు పక్కన మధ్యలో వచ్చి చేరింది స్నేహితుడిలాగా, అదే ఆగమం ఎడాగమం. అలాగే రుగాగమం, తుగాగమం, దుగాగమం, నుగాగమం ఆగమ సంధులు ఉన్నాయి. అలాగే ఆదేశ సంధులు సరళాదేశ సంధి, గసడదవాదేశ సంధి, పుంపవాదేశ సంధి, ఇలాగ ఆదేశ సంధులు ఉన్నాయి. ఆదేశంలో అక్షరాన్ని తొలగించి ఇంకో అక్షరం వస్తుంది ఆదేశం. ఆగమం అంటే ఏ అక్షరాన్ని తొలగించకుండా ఆ మధ్యలో వచ్చి కూర్చుంటుంది ఆగమ సంధులు. అలాంటి ఆగమ సంధులు ఆదేశ సంధులు మనకి ఆడికి తెలిసిపోతుంది. పుంపవాదేశం అంటే ఒక అక్షరం తీసి ఇంకో అక్షరం ఏదో వస్తుంది. సరళాదేశము, ఒక సరళం అంటే గురుగారు చెప్పారు, గజడదప సరళాలు అన్నారు. ఆ ఆదేశం అంటే సరళాలు ఏదో అక్షరాన్ని తొలగించి అది వస్తుంది. ఆ ఆదేశము ఆగమం అనేటువంటిది వాళ్ళకి బాగా కొంచెం చెప్పాలి. ఆ తర్వాత చెప్పిన తర్వాత ఇక సాధారణంగా సంధులన్నీ ఎక్కువగా ఆదేశ సంధులే ఉంటాయి, ఆగమ సంధులు తక్కువ ఉంటాయి. ఆదేశ సంధులు ఏమిటో మనం, ఆగమ సంధులు ఏంటో, తెలుగు సంధుల్ని ఒక 10 సంధులు నేర్చుకుందాం. ఇప్పుడు మీకు 6వ క్లాసులో చెప్పడానికి, ఇదంతా 6వ క్లాసులో చెప్పడానికి చెప్పాను. ఇక మిగిలినంతా కూడా మనం మిగిలిన సంధులన్నీ కూడా పిల్లలు చెప్పడం కోసం ఆ సంధులని తర్వాత వరుసగా తెలుగు సంధులు చెప్తాను. నేను ఒకటి ఉంది అక్కడ కూడా, దాని ముందున్నటువంటి ముకారం బదులుగా అంటే పడు అనే మాట పరమైతే పరంగా ఉంటే దాని ముందున్నటువంటి ముకారానికి 0 వస్తుంది. భయము ప్లస్ పడు, భయం పడు, భయము ప్లస్ పడు, భయం పడ. ఆ మూ బదులుగా 0 ఆదేశంగా వచ్చింది. పడ్వాది సంధి అంటారు. అది అంటే పడ్వాదులు పరంగా ఉన్నాడు, మూర్ణానికి 0 వస్తుంది, బిందు వస్తుంది. భయము ప్లస్ పడు, భయం పడు. ఇవన్నీ ఆదేశ సంధులు. తర్వాత ఆగమ సంధులు చెప్పుకోవాలి తెలుగులో. ఆగమ సంధుల తర్వాత సంస్కృత సంధులు మనం నేర్చుకోవాలి. ఇంకా 2 పాటలు లెసన్స్ చెప్తే కానీ సంధులు ముగింపు కాదు. ఆగమ సంధులు, ఆగమ సంధులు అంటే 2 పదాలు ఎక్కడైతే సంధి జరగవలసి ఉందో అక్కడికి వచ్చి ఆ మధ్యలో కూర్చుంటుంది ఆ అక్షరం కానీ అక్షరాలు కానీ. ఆగమం అంటే మిత్రుల్లాగా వచ్చి చేరే వాటిని ఆగమములు అంటారు. మన తెలుగులో ఆగమ సంధులు ఉన్నాయి. అందరికంటే ముందు ఆగమ సంధి అనగానే ఎడాగమము అన్నాం. ఎడాగమ సంధి వచ్చింది కదా. ఎట్ కిత్ అని అంటే మన తెలుగు వ్యాకరణమైన అంత సంస్కృత సంప్రదాయంతో రాశారు సూత్రాలు కూడా. ఎట్ట ఆగమం, యా ఆగమం వస్తానొచ్చు కదా. ఎడాగమం ఎందుకంటే దానికి ఆద్యంతవు టకితవు అనేది ఉన్నాయి. అవన్నీ మనం ఇప్పుడు పిల్లలకి చెప్పక్కర్లేదు, మీకు తెలుసు కదా. ఆద్యంతవు టకితవు, ఆద్యంతవు యద్విధవు ఇత్కితవు, యద్విధవు ఆద్యంతవు స్యాత్ అని మనం చదువుకున్నాం. అంటే దేనికైతే విధిస్తాడో అది టిత్ అయితే అంత్యవయవంగాను, కిత్ అయితే ఆద్యవయవంగాను వస్తుంది, మనకు తెలుసు. అలాగా ఇప్పుడు ఎట్ అనే ఆగం వచ్చినట్టు టా తీసేయండి, యా వస్తుంది. ఎకారం పుల్లే పైగా. అమ్మ ప్లస్ ఇచ్చెను సంధి రాలేదు కాబట్టి ఎకారం పుల్లు వచ్చి ఆ ఎకారం పుల్లుకి ఈ తగిలిస్తే యాగుడిస్తే ఈ అవుతుంది. అమ్మ ఇచ్చెను అయింది. అమ్మ అమ్మగానే ఉంది, ఇచ్చెనుగానే ఉంది, మధ్యలో యా వచ్చి చేరింది. ఎవరికి అపకారం చేయలేదు. దీన్ని ఎడాగమ సంధి అంటారు. మొట్టమొదటి మనకి ఎక్కువ వచ్చే సంధి ఎడాగమ సంధి. ఆ తర్వాత రుగాగమ సంధి. రిక్, ఎట్ రిక్ అని ఊరికే అది విధి వేరు కోసం అంటారు, కానీ వచ్చేది మాత్రం రకారం పుల్లు, రేప పుల్లు వస్తుంది. ఇప్పుడు పేద ప్లస్ ఆలు ఉంది, మధ్యలో తగిలించండి. పేదర్ ఆలు, ఆ రేపకి ఆ తగిలిస్తే పేదరాలు. ఆగమంగా వచ్చింది, రిక్ ఆగమం. మరి ప్రియా ప్లస్ ఆలు, ప్రియురాలు అయింది. ఇదేంటి, ఇందాక పేద ప్లస్ ఆలు పేదరాలు సరిపోయింది. ఇక్కడ ప్రియా ప్లస్ ఆలు ప్రియరాలు కాకుండా ప్రియురాలు అయింది. ఏమిటి అంటే ఈ రుగాగమ సంధులు 2 విధాలుగా ఉంటుంది. పేదాది శబ్దములు, ఇది కూడా
కర్మధారయ సమాసంలోనే విశేషణ విశేషాలకు సమాసం అవ్వాలి. పేద ప్లస్ ఆలు, పేదరాలు. ఆలు అంటే మీరందరూ భార్య అనుకుంటారు, ఇక్కడ ఆలు అంటే స్త్రీ. పేద ఆలు అంటే పేద స్త్రీ, అంటే ఇక్కడ పేద భార్య అని కాదు. ఇలాంటి అది స్త్రీ శబ్దం అయి ఉంటుంది ఆలు. అలాంటి ఆలు పరంగా ఉంటే పేద అని కొన్ని శబ్దాలు లిస్ట్ ఇచ్చాడు. పేద, బీద, జవ, బాలెంత, ముద్ద ఇవన్నీ కూడా. ఈ శబ్దాలు కనుక ఆలు శబ్దం పరమైతే రుగాగం వస్తుంది. పేదరాలు, పేద ప్లస్ ఆలు పేదరాలు. ముద్దా ప్లస్ ఆలు ముద్దరాలు. జవా ప్లస్ ఆలు జవరాలు. బాలెంత ప్లస్ ఆలు బాలెంతరాలు. అలా ఉన్నాయి బీదరాలు అవన్నీ. ఇవన్నీ తెలుగు మాటలు. నిన్న చెప్పాను ఆచ్ఛిక పదాలు అంటే ఏమిటి, తద్భవాలు ఉన్నాయి, ఆచ్ఛిక పదాలు అన్నాం కదా, ఇవన్నీ కూడా మన తెలుగు పదాలే. కానీ సంస్కృత పదాలు ఉన్నాయి. ప్రియ, గుణవంత, బుద్ధిమంత, ఐశ్వర్యవంత, సుగుణ, ఇలాంటివి ఉన్నాయి. ఇలాంటి పదాలు గనక ఉంటే అవి అదంతాలు అయి ఉండాలి. ఏమయ్యాలి? అదంతం. అదంత పదాలకు గనక ఆలు శబ్దం పరమైతే, ఇప్పుడు ప్రియ అన్నప్పుడు చివరున్న అచ్చు ఏమిటి? ప్రియ ఆ. అత్తు అంటే హ్రస్వాకారం. ఆ అదంతమైనటువంటి తత్సమ శబ్దం ప్రియ అనేది తత్సమ శబ్దం, సంస్కృత శబ్దం, తెలుగు కాదు. ఆ శబ్దానికి ఆలు శబ్దం పరమై ఉంటే అనంతమైనటువంటి తత్సమ శబ్దానికి ఆలు శబ్దం పరమైతే ఆ అత్వం ఉత్వంగా మారుతుంది. అంటే హ్రస్వ అకారం హ్రస్వ ఉకారంగా మారుతుంది, రుగాగమం కూడా వస్తుంది. అంటే ప్రియా ప్లస్ ఆలు అన్నప్పుడు యా యూగా మారుతుంది, మళ్ళీ రా వచ్చి ప్రియురాలు అవుతుంది. గుణవంత ప్లస్ ఆలు గుణవంతురాలు. బుద్ధిమంత ప్లస్ ఆలు బుద్ధిమంతురాలు. పిల్లల్ని బాగా ముఖ్యంగా అక్కడ జరుగుతున్న ప్రక్రియ దగ్గర ఏం జరుగుతుందో వాళ్ళని బాగా గమనింప చేయాలి. సూత్రం వాళ్ళే చెప్తారు, కావలిస్తే సూత్రం చెప్పిందని మనం బిగించి రాస్తారు. అంటే కర్మధారయమున పేదాది శబ్దంలో ఆలు శబ్దం పరంబగను రుగాగమంబగు భేదరాలు అవన్నీ మామూలుగా అయిపోయాయి. మళ్ళీ ఇది ఏదైనా కర్మధార సమాసంలోనే కర్మధారయమునందు తత్సమంబులకు, అంటే సంస్కృతంతో సమానమైన పదాలు తత్సమ సమాసాల పదాలు ఉన్నాయి కదా, ఆ తత్సమాలకి ఆలు శబ్దం పరమైతే అత్వంబున ఉత్వంబును రుగాగమంబును అగు. అత్వానికి ఉత్వం వస్తుంది, రుగాగమం కూడా వస్తుంది. ప్రియురాలు, గుణవంతురాలు, బుద్ధిమంతురాలు ఇలాంటివి వస్తాయి కదా. కాబట్టి అది రుగాగమ రు ఆగమంగా వస్తుంది. ఇంకా టు ఆగమంగా వచ్చే సందులు ఉన్నాయి. అవునా? టు అంటే టు అనేది వస్తుంది ఆగమంగా. ఎప్పుడు వస్తుంది? కర్మధారయంలో. మళ్ళీ అక్కడ కూడా కర్మధార సమాసం. అది మీకు రేపు సమాసాలు చెప్పినప్పుడు చెప్తాను. కర్మధారయం బాగా తెలియాలి. ఈ సందులన్నింటిలో వాటిలో కూడా సమాసాలతో ఎన్నింటికి లింకులు ఉంటాయి అన్నట్టుగా. కర్మధార సమాసం అంటే విశేషణ విశేషాలకు సమాసం జరుగుతుంది. ఆ కర్మధార సమాసంలో మొదటి పదంలో గనక చివర మూవర్ణం ఉంటే, మూవర్ణ కాదు మొదటి పదం టుగాగం సంధి కదా. కర్మధార అక్కర్లేదు. కర్మధారయమునకు ఉత్తున ఖర్చు పరములు కర్మధార సమాసం అయి ఉండాలి. అది మూగాదు, ఏదన్నా ఉకారాంత పదం అయి ఉండాలి. ఉత్తు ఊ కాదు, ఉత్తు. దానికి అచ్చుపరం అయితే సాధారణంగా ఉత్తుకు అచ్చుపరం అయితే సంధి చేసేస్తాం మనం, నిత్య సంధి ఎదురు ప్లస్ ఏగిలాగా. కానీ ఆ అబ్బాయి ఇది కర్మధారం అయ్యుండి అది ఉత్తు చివరుండి తర్వాత అచ్చుపరం అయితే అక్కడ టుగాగం వస్తుందిరా అబ్బాయి అన్నారు. ఏమిటి గొడవ చూద్దాం. నిలువు ప్లస్ అద్దము. ఏంటిది? నిలువు అద్దము. నిలువు అన్నప్పుడు చివరేముంది? ఊ ఉంది. అంటే వాకుమిస్తే ఊ ఉంది, కానీ అందులో అచ్చున్నటువంటిది ఉత్తుంది, హ్రస్వ ఉకారం. అతను అచ్చుపరమైంది. నిలువు అద్దం అయిపోవాలి మనకు ఒక్క సంధి ప్రకారం. నిలువు ప్లస్ అద్దము నిలువు అద్దము. నిలువు అద్దం అన్ని చోట్ల అవుతుందేమో కానీ కర్మధారయ సమాసం అయినటువంటి ఉత్తు తర్వాత కనుక అచ్చుంటే అక్కడ టుగాగం వస్తుందిరా అన్నారు. దానికి ఇది బాధకం. కాబట్టి నిలువు ప్లస్ అద్దం వల్ల నిలువు టద్దము అవుతుంది. ఏమవుతుంది? నిలువు టద్దము. చిగురు ప్లస్ ఆకు
చిగురుటాకు. ఆ టా ఎక్కడ వచ్చాడు విసంధి. కర్మధార అయి ఉండాలి. ఆకు ఎలాంటిది? చిగురాకు, ముదురాకు కాదు, అది కర్మధార సమాసమే. అలాగే అద్దం ఎలాంటిది? నిలువుగా ఉన్న అద్దం, కాబట్టి అది కూడా కర్మధార సమాసమే. ఇలాంటి చోట్ల ఉత్తు కనుక ఉంటే చివర అతను అచ్చుపరమైన ఉత్తమ సంధి రాదు నాయన. ఇక టుగాగం వచ్చి టూ చేరుతుంది. అక్కడ ఎడాగమలాగా సంధిరాని చోట యా వచ్చి రెండు అచ్చుల మధ్య ఎలా దూరిందో ఇక్కడ కూడా కర్మధారం అండి ఉత్తుకు అచ్చుపరం అయితే అక్కడ టు అనే ఆగమం వచ్చేస్తుంది. నిలువుటద్దము చెప్పాం కదా, ఏమని చెప్పాను ఇందాక? ఆకు, నిలువుటద్దము, చిగురుటాకు, అలా చెప్పాలి. అది టుగాగమ సంధి. ఇలాగా టుగాగమ, రుగాగమ, నుగాగమ సంధి చెప్పేందాక దాకా ప్రాతాద సంధి ఎగితే నుగాగం చెప్పి ఇక్కడ కూడా నుగాగమ సంధిలో కూడా ఉంది. అలాగే వచ్చేవి ఆగమ సంధులు వచ్చేవి దేన్ని కదపకుండా వస్తాయి. ఈ సంధులు కొన్ని మనం నేర్చుకుంటే మిగిలిన సంధులు అనేటివి కూడా తెలుసుకోవచ్చు. ఇంకా రేపు సంస్కృత సంధుల్ని మనం నెక్స్ట్ క్లాస్లో సంస్కృత సంధుల్ని చెప్పుకుందాం. ఇప్పుడు అచ్చ తెలుగు అన్నీ కూడా అయిపోయాయి. సరే, సంధుల్లో కార్యక్రమాల్లో వ్యాకరణంలో ఇప్పుడు ఏమేమి చెప్పుకున్నాం? మనం వర్ణ సమామ్నాయం చెప్పుకున్నాం, కొన్ని సంజ్ఞలు చెప్పుకున్నాం, తర్వాత అత్వయత్వ సంధులు చెప్పుకున్నాం, తర్వాత ఆదేశ సంధులు, ఆగమ సంధులు చెప్పుకున్నాం. దీంతోటి తెలుగు సంధులు గొడవంతా మనం ప్రస్తుతానికి అట్టి పెడదాం. మీరు ఎవరైనా సందేహాలు అడిగి అన్న ప్రశ్నలు వేస్తే చెప్పండి, నేను అందులో రాయండి, నేను వెంటనే సమాధానాలు ఇస్తూ ఉంటాను. రైట్, నమస్కారం.